నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, బచ్చుపేటలో వేంచేసియున్న వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారిని అశ్వవాహనంపై ఊరేగించారు. ఈ పారువేట ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కళాకారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేకతను సంతరించుకుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి సమ్మెట ఆంజనేయ ఈ ఊరేగింపును పర్యవేక్షించారు. మంగినపూడి బీచ్ లో మే 15వ తేదీ నుంచి 4 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీచ్ వద్ద జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 4 రోజుల పాటు పెద్ద యువతను ఆకర్షించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యువతను చైతన్యపరిచే విధంగా ప్రముఖుల ఉపన్యాసాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బీచ్ ఫెస్టివల్ కు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అతిథులుగా హాజరవుతున్నారన్నారు. వేసవి పురస్కరించుకుని లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఆదివారం మచిలీపట్నం ఆజాద్ రోడ్డు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం వద్ద పాదచారులకు చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రంలో సుమారు 1000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్యకా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ మామిడి మురళీకృష్ణ మరియు న్యాయవాది లంకిశెట్టి సాయి ఫణి సంతోష్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడపా మురళి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషా సేవకు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తూ గుత్తికొండ సుబ్బారావు చేస్తున్న సేవలు అభినందనీయమని ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు అన్నారు. గుత్తికొండ సుబ్బారావు సీఎం చంద్రబాబు నుంచి ఇటీవల కళారత్న అవార్డు అందుకున్న సందర్భంగా ఆదివారం మహతి కళావేదికలో ఘనంగా సత్కరించారు. భావతరంగిణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దిరాజు ముఖ్యాతిథిగా పాల్గొని ప్రసంగించారు. 80వ దశకంలోని అడుగుపెట్టిన గుత్తికొండ సుబ్బారావు నిర్విరామంగా తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషకు సేవలందిస్తున్నారన్నారు. సరస్వతి కళాసమితి అధ్యక్షుడు సి శేషాచార్యులు, అప్పాజీ, జీవిత బీమా ఉద్యోగుల సంఘ నాయకులు జి కిషోర్, పేరిశెట్టి యోగేశ్వరరావు, భావతరంగిణి అధ్యక్షుడు భవిష్య, కోమలి భ్రమరాంబిక, సాహితీ విమర్శకుడు ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ విడియాల చక్రవర్తి అధ్యక్షత వహించిన ఈ సభలో గుత్తికొండ సుబ్బారావును ఘనంగా సత్కరించారు. మచిలీపట్నం జార్జి కార్నేషన్ హైస్కూల్లో 2009-2010 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. బాల్యంలో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు.
చాలా కాలం తరువాత కలిసిన పూర్వ విద్యార్థులు తమ గురువులు రమణ తదితరులను ఘనంగా సత్కరించారు. యేసు ప్రభువు యెరూషలేంకు గాడిద మీద దీనుడై వెళుతుండగా ఆయన్ను ఆరాధించిన వారికి స్వస్థత కల్పించారు. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారం మలకాపట్నంలో ఎల్ఎఫ్ చర్చి వద్ద మట్టల ఆదివారం కార్యక్రమం నిర్వహించారు. సంఘ కాపరి తంటిపూడి ప్రభాకరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు క్రైస్తవ సోదరులు ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మెరుగైన ఉన్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు 45 ఏళ్ల చరిత్ర గల ఎస్వీహెచ్ ఇంజనీరింగ్ కళాశాలను సుజనా అకాడమీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విలీనం చేస్తున్నట్లు మాజీ ఎంపీ, హిందూ కళాశాలల అనుబంధ సంస్థల అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు తెలిపారు. ఆదివారం ఆయన తన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఉభయ యాజమాన్యాలు ఈ నెల 15న ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు కొనకళ్ల నారాయణరావు తెలిపారు. ఉన్నత ప్రమాణాలతో మచిలీపట్నంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు మరిన్ని అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు గాను ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కొనకళ్ల నారాయణరావు తెలిపారు. 1980లో దివంగత దైత మధుసూదన శాస్త్రి హిందూ సొసైటీ ఏర్పాటు చేశారని, ఆయన హయాంలోనే ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించారన్నారు. ప్రస్తుతం ఈ కళాశాల కాకినాడ జేఎన్టీయూతో అనుబంధంగా ఉందన్నారు. ఐఎస్ఓ ధృవీకరణ కలిగి ఉన్న ఈ కళాశాలను సుజనా అకాడమీతో విలీనం చేయడం వల్ల మచిలీపట్నం చుట్టుపక్కల విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయనే ఆశాభావంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. సాంకేతిక విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులతో ప్రగతి పదంలో ఉన్న సుజనా అకాడమీతో ఈ ఒప్పందం కుదుర్చుకుంటున్నామన్నారు. సుజనా ఫౌండేషన్కు సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్య రంగంలో ఎన్నో సంవత్సరాలుగా అనుభవం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సుజనా అకాడమీతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామన్నారు. సుజనా ఫౌండేషన్, విజయదీపం, సుజన్ మిత్ర, విద్యాన్నపూర్ణ మొదలైన విద్య ఉపాధి ప్రాజెక్టులు నిర్వహిస్తున్న సుజనా అకాడమీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి పాలకవర్గ మండలి సభ్యులందరూ సుముఖత వ్యక్తం చేశారన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, సుజనా గ్రూప్స్ చైర్మన్ వైఎస్ చౌదరి, మంత్రి కొల్లు రవీంద్ర, హిందూ కళాశాల అనుబంధ సంస్థల కార్యదర్శి డిజి శాస్త్రి, ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు. బందరు మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొని ఉంది. తరకటూరు సమ్మర్ స్టోరేజ్ నుంచి కొన్ని గ్రామాలకు తాగునీరు అందడం లేదు. అరిసేపల్లి పంచాయతీ పరిధిలో చిట్టిపాలెం, అరిసేపల్లి, హుస్సేన్పాలెం గ్రామాల్లో తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జనసేన నాయకులు బొప్పుడి చంటి తన సొంత తాగునీటి ట్యాంకరు తీసుకువచ్చి ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. దీంతో ప్రజలకు కొంత ఊరట కలిగించింది. ఈ విధంగా ప్రజలకు బొప్పుడి చంటితో పాటు కాగిత ఆన్వేష్, ఊట్ల కొండ తదితరులు సాయం చేస్తున్నారు. తిరుమల తిరుపతి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే కూటమి ప్రభుత్వం సహించదని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ఆదివారం గూడూరులోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి గోసెలలో వందలాది ఆవులు చనిపోయాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోశాలలో ఆవులు చనిపోయిన సందర్భం లేదన్నారు. తిరుమల దేవస్థాన భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడే వారిపై భక్తులు సహించరని, ఇప్పటికే తగిన గుణపాఠం చెప్పారని, అయినా వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదన్నారు. గతంలో భూమన కరుణాకరరెడ్డి వెంకటేశ్వర స్వామి నల్లరాయని, చెప్పులు విసిరితే ఏమవుతుందన్న వ్యక్తి ఇప్పుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిసి చైర్మన్ పోతన స్వామి, టీడీపీ నాయకులు కట్ట మునీశ్వరరావు, గోపి నాగబాబు, గౌరిపట్టి ఫణి, తోట వేణు, కూటమి నాయకులు పోతన రామోజీ, బాసంశెట్టి విజయ్, రాసంశెట్టి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. అక్కడ పూర్తి స్థాయిలో చాలా హైజీనిక్ గా, చాలా ఏదైతే బెటర్ గా గూడూరు పఠాన్పేటలో వెంచేసియున్న హజరత్ నిర్గన్ ఔలియా బాబా ఉరుసు మహోత్సవ ఆహ్వాన పత్రికలను ఆదివారం పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిసి చైర్మన్ పోతన స్వామి, దర్గా కమిటీ చైర్మన్ ఎన్డి యాసిన్, కట్టా మునీశ్వరరావు, గోపి నాగబాబు, పోతన రామోజీ తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నంను మహానగరంగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రణాళికలు రూపొందించామని, ఈ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక జెడ్పీ కన్వెన్షన్ హాల్లో మంత్రి బందరు సాకారం కోసం పురప్రముఖులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి బందరు అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని పట్టణ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించగా, వ్యాపారవేత్తలు, న్యాయ, వైద్య తదితర రంగాలకు చెందిన ప్రముఖులు నగర అభివృద్ధికి తమ విలువైన సలహాలు, సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన మచిలీపట్నం కాలక్రమేణా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రస్తుత జనాభా పెరుగుదలకు అనుగుణంగా సమాంతర నగర అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో విజన్, మిషన్ కలిగిన బృహత్తర ప్రణాళికలతో ముందుకెళ్తున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో విద్య, వైద్య, ఉపాధి రంగాలను అభివృద్ధి చేసి బందరుకు సరికొత్త రూపం ఇవ్వనున్నామన్నారు. బందరు అభివృద్ధిని ఆకాంక్షించేవారు తమ విలువైన సలహాలు, సూచనలు తెలియజేసి నగర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. జిల్లా పరిధిలోని ముడా ఏరియాని సిఆర్డీఏ రాజధాని పరిధిలోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు చేశామని, త్వరలో ముఖ్యమంత్రితో చర్చించి కార్యరూపంలోకి తెస్తామన్నారు. గిలకరదిండి, కరగ్రహారం గ్రామాల మధ్య ప్రాంతంలో 300 ఎకరాలలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కు నిర్మాణం, ఆక్వా సంబంధిత పరిశ్రమలు, అనుకరణ ఆభరణాలు తయారీ, కలంకారీ, పడవల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. డిసెంబర్ 2026 నాటికి బందరు పోర్టు మొదటి దశ నిర్మాణం పూర్తి కానున్నదని, త్వరలో పోర్టు రవాణా కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. పోర్టు ఆధార పరిశ్రమలు ఏర్పాటు ద్వారా యువతకు మెండుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మచిలీపట్నం, రేపల్లె మధ్య రైల్వే లైన్ ఏర్పాటుకు డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని, దీనికి బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు. జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా మంగినపూడి బీచ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సురక్షితమైన బీచ్గా రూపొందించేందుకు సముద్రం వెంబడి రక్షణ గోడ నిర్మించనున్నామన్నారు. అదేవిధంగా జిల్లాలోని క్రీడాకారులందరికీ ఉపయోగపడే విధంగా అథ్లెటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ఇతర క్రీడల కోర్టుల నిర్మాణానికి నగరంలోని గోసంగం సమీపంలో సుమారు 50 కోట్ల వ్యయంతో మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళనకు చర్యలు చేపట్టామని, దీనిలో భాగంగా రహదారులకిరువైపులా ఆక్రమణలు తొలగించామని, చేస్తున్న ఈ పనిని అన్ని వర్గాల ప్రజలు సైతం హర్షిస్తున్నారన్నారు. జాతీయ కళాశాల సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద పేరుకుపోయిన చెత్త తొలగింపుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. రోజుకు సరాసరి 90 టన్నులకు పైగా వస్తున్న చెత్తను ఇక నుంచి ఏ రోజుకా రోజు తరలించే విధంగా ప్రణాళికలు రూపొందించమన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిత్యం పర్యవేక్షిస్తున్నారని, ఈ విషయంలో ఆయన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా చైర్మన్ మాట్లాడుతూ మచిలీపట్నం అభివృద్ధికి ప్రజల మద్దతు కావాలని కోరుతూ, ఎల్లప్పుడూ సానుకూల ఆలోచన చేసే మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ బాలాజీ ఉన్నారని, ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు. 150 కోట్ల వ్యయంతో గిడ్డంగి, వేర్ హౌసింగ్ నిర్మాణం చేపట్టనున్నామని, ఇందులో రోబో టెక్నాలజీతో కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉప సభాపతి బూరగడ్డ వేదవ్యాస్ తదితరులు బందరు అభివృద్ధి ఆకాంక్షపై ప్రసంగించి తమ అభిప్రాయాలను తెలియజేశారు. భవిష్యత్తులో బందరు ఏ విధంగా రూపుదిద్దుకోనున్నదో తెలియజేసే విధంగా గ్రాఫిక్స్ దృశ్యాలను, అదేవిధంగా బందరు పోర్టు నిర్మాణ పురోగతి వివరాల దృశ్యాలను ప్రదర్శించారు. ఈ సమావేశంలో బందరు ఆర్డీఓ కె స్వాతి, కూటమి నాయకులు బండి రామకృష్ణ, నాయకులు, మచిలీపట్నం పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.